కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై డిప్లొమాటిక్ స్థాయిలో తీవ్రమైన చర్యలు తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో 5 కీలక చర్యలు ఆమోదించారు. ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు. 1960లో చేసుకున్న ఇండస్ వాటర్ ఒప్పందాన్ని సస్పెండ్ చేశారు. ఇండస్, జలం, చినాబ్ నదుల నీటిని అడ్డుకోవడం ద్వారా పాకిస్తాన్ వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఎందుకంటే దాదాపు 90% పాకిస్తాన్ వ్యవసాయం ఈ నదుల మీద ఆధారపడుతుంది. 2. అటారీ, వాఘా బోర్డర్ మూసివేత. ఇకపై బోర్డర్ ద్వారా ఎలాంటి సరుకుగాని, వ్యక్తులుగాని నో ఎంట్రీ. 3. వీసా పరిమితులు. భారత్లో ఉన్న పాకిస్తానీలందరికీ 48 గంటల గడువు ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పింది. 4. డిప్లొమాటిక్ స్టాఫ్ వెనక్కు పిలవడం. ఇస్లామాబాద్లోని భారతీయ సిబ్బందిని తిరిగి వెనక్కు పిలిపించారు. 5. SSARC వీసా మినహాయింపు రద్దు. పాకిస్తాన్కు ప్రాంతీయంగా ఐసోలేషన్ కలిగించడంలో ఇది ఒక భాగం. మన కాశ్మీర్, దీనిని మినీ స్విట్జర్లాండ్ అని పిలిచేవారు. ప్రతి ఏటా 2 కోట్ల మంది టూరిస్టులు వచ్చేవారు. అక్కడ టెర్రరిస్టులు 28 మంది అమాయకులను చంపారు. ఇది మన ప్రభుత్వం కోసం ఒక అవకాశమయ్యే ఉండొచ్చు POK తిరిగి తీసుకోవడానికి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.